బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు పూర్తి, ఊపిరి పీల్చుకున్న ముప్పు ప్రాంతాల జనం. వరద నుంచి తేరుకుంటున్న బెజవాడ, ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న ప్రజలు. విజయవాడలో శరవేగంగా సరుకుల పంపిణీ, ప్రతి కుటుంబానికి 6 రకాల వస్తువులు అందజేత. ఖమ్మంలో సహాయక చర్యలు వేగవంతం, ఇవాల్టి నుంచి 10,000 నగదు, నిత్యావసరాలు పంపిణీ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ, వరద బాధితుల కోసం ₹1 కోటి చెక్ అందజేత. కావాలనే ప్రకాశం బ్యారేజ్ ను డ్యామేజ్ చేశారు, బోట్లతో ఢీకొన్న ఘటనపై విచారణ చేస్తామన్న కొల్లు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు, విజయవాడలో చంద్రబాబు, ఖైరతాబాద్లో రేవంత్ పూజలు. కాణిపాకంలో వినాయక చవితి సందడి, గణనాథుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు. చంద్రబాబు పిలుపునకు భారీ స్పందన, ఏపీ సీఎంఆర్ఎఫ్ కు వెల్లువెత్తుతున్న విరాళాలు. రేవంత్ రెడ్డితో మహేష్ గౌడ్ భేటీ, మర్యాదపూర్వకంగా కలిసిన కొత్త పీసీసీ చీఫ్. హైదరాబాద్ పబ్లలో డ్రగ్స్ కలకలం, డిటెక్షన్ టెస్ట్లో 4కి పాజిటివ్. జైనూరులో హై అలర్ట్, కొనసాగుతున్న పోలీస్ పహారా. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులతో మోదీ భేటీ, తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్న ప్రధాని. నాటి కుట్ర నేడు బయటపడింది, వినేష్ ఫోగట్ రాజకీయ ప్రవేశంపై బ్రిజ్ భూషణ్ విమర్శ. యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, వ్యాన్ బస్సు ఢీ 15 మంది మృతి. అమెరికా అధ్యక్ష పీఠం కమలా హ్యారిస్ దే, జోస్యం చెప్పిన లిచ్మాన్. అంతరిక్షంలో క్షేమంగా దిగిన స్టార్ లైనర్, హోమగాములను వదిలేసి వచ్చిన స్పేస్ షిప్.